అందుకే మీ మధ్యలో ఉండాలి, మీతో ఆలోచనలు పంచుకోవాలి. ఇదే కాదు, సివిల్స్ గతంలో మన దగ్గర ఐఏఎస్లు ఐపీఎస్లు సెలెక్ట్ తక్కువ అయ్యేవాళ్ళు. ఎందుకంటే కోచింగ్కి వెళ్ళాలంటే ఢిల్లీకి వెళ్ళాలనో ఇతర ప్రాంతాలకు వెళ్ళాలన్నట్టుగా ఉండే. మన దగ్గర ఉన్న కోచింగ్ సెంటర్లు లిమిటెడ్. అందుకే బట్టి విక్రమార్క గారితో మాట్లాడి సింగరేణి సంస్థ నుంచి సివిల్స్కు ప్రిలిమ్స్ పాస్ అయినా మెయిన్స్ పాస్ అయినా వాళ్ళ ఫీజుల కోసం ప్రోత్సాహకం అందించాలని రాజీవ్ అభయ హస్తం కింద వాళ్ళకు లక్ష రూపాయలు మొదటి విడత, రెండోసారి ₹1,00,000 ఇస్తే ఈరోజు చాలామంది మన గిరిజనులు, మన బీసీల పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు క్లియర్ చేసిండ్రు. ఆ పిల్లలు కలవడానికి వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అరే మన పిల్లలు సాధించిండ్రు. మన రాష్ట్రానికి వచ్చినా రాకపోయినా ఏ రాష్ట్రంలో అయినా ఐఏఎస్లు ఐపీఎస్లుగా వాళ్ళు ఉంటే, కేంద్ర ప్రభుత్వంలో ఉంటే మన రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది. ఇవాళ ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ నా సూచన ఒక్కటే, మీరు జీవితంలో తొలి మెట్టు ఎక్కబోతున్నారు. ఇప్పుడు ఎన్నో అట్రాక్షన్స్ ఉంటాయి, లైఫ్ అంతా కలర్ఫుల్గా కనిపిస్తుంటుంది, రకరకాల ఫ్రెండ్స్ ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. మనం నెక్స్ట్ లెవెల్కి వచ్చినప్పుడు ఇంటర్ నుంచి డిగ్రీయో లేకపోతే ఇంజనీరింగో లేకపోతే డాక్టర్లు పోయినప్పుడు ఇవన్నీ కూడా మనల్ని అట్రాక్ట్ చేస్తుంటాయి. కానీ జీవితంలో 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు నిబద్ధతతోని కష్టపడి చదువుకొని కెరీర్లో రాణిస్తే ఆ తర్వాత 40-50 సంవత్సరాలు ఈ సమాజంలో గౌరవంతో బ్రతకొచ్చు. డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, ఐఎఫ్ఎస్లుగా, ప్రజాప్రతినిధులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా రాణించడానికి అవకాశం ఉంటుంది మొదటి 25 సంవత్సరాలు కష్టపడితే. ఈ మొదటి 25 సంవత్సరాల 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు అత్యంత కీలకమైన సమయం. ఇప్పుడు మీరున్న వయసు. ఎన్నో రకాల ఊహాలోకాల్లో తిరుగుతుంటాం, ఎన్నో రకాల అట్రాక్షన్స్ మనల్ని అట్రాక్ట్ చేస్తుంటాయి. ఆ అట్రాక్షన్స్లో పడి లైఫ్లో మనము డీవియేట్ చేసి వేరే దారిలోకి పోతే ఆ తర్వాత బతికినంత కాలం దుఃఖంతోనే బతకాలి. 25 ఏళ్ళ లోపల మీరు లైఫ్లో సెటిల్ అయితే మనం 70-75 సంవత్సరాలు ఒకవేళ బతికినాం అంటే 50 సంవత్సరాల ఆత్మగౌరవంతో సమాజం మనల్ని గొప్పగా గౌరవిస్తూ ఉంటుంది. మనం జీవితంలో రాణించవచ్చు. మన తల్లిదండ్రులు మా పిల్లోడు డాక్టర్ అనో ఇంజనీర్ అనో గర్వంగా గ్రామంలో చెప్పుకుంటే అది ఒక గొప్ప అనుభూతి. కానీ మొదటి 25 సంవత్సరాలు ముఖ్యంగా 15 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ వయసులో తప్పుదారి పడితే ఆ తర్వాత జీవితాంతం తల్లిదండ్రులు కూడా తలదించుకునే పరిస్థితి. మనం కన్న తల్లిదండ్రులకు, మనం పెరిగిన గ్రామానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇవాళ ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు కష్టపడండి. మీలో టాలెంట్ ఉంది, మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. ఇక్కడ ఉన్న వేదిక మీదకి వచ్చిన పిల్లల్ని చూస్తే మాకు సర్ప్రైజ్. మేము చదువుకుంటాం, మాకంత కాన్ఫిడెన్స్ కానీ మాకు అట్లాంటి అవకాశం కానీ ఎప్పుడు రాలే. నేను కూడా మొత్తం గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకుంటూ వచ్చిన ఇంటర్మీడియట్ వరకు. మాకెప్పుడు ఇట్లా మంత్రులను, ముఖ్యమంత్రులను కలిసి లేకపోతే మేము మా లైఫ్లో మా ఎడ్యుకేషన్లో మేము సక్సెస్ చూసినాం అని మమ్మల్ని ఎవరు పిలిచిన వాళ్ళు కానీ, అభినందించిన వాళ్ళు కానీ, షేక్ హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు కానీ లేరు. కానీ ఈరోజు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పిల్లల్ని ఒకరొకరిని చూస్తుంటే నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. మా పిల్లలు ఖచ్చితంగా రాణించగలుగుతారు. వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ పుట్టిన ఊరికే కాదు, ఈ రాష్ట్రానికి కూడా ఒక గొప్ప పేరు తీసుకొస్తారు. ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలోనే కాదు, ఈ దేశానికే ఒక గొప్ప నాయకత్వాన్ని అందించే గొప్ప వ్యక్తులు మీరు అవుతారని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో 29,533 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందులో మనకు 26,41,536 మంది విద్యార్థులు చదువుకుంటారు. కానీ ప్రైవేట్లో 11,217 స్కూళ్ళు ఉంటే 36,87,752 మంది స్టూడెంట్స్ ఉన్నారు. మరి నేను ఒకటే అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి మా సిబ్బందిని కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఇక్కడికి వచ్చిన విద్యార్థులు, ప్రైవేట్లో 11,000 స్కూళ్ళల్లో 36 లక్షల మంది చదివితే గవర్నమెంట్లో 26,000 స్కూళ్ళల్లో 24 లక్షల మంది చదువుకుంటున్నారు. ఎక్కడో మనం ఇంకా మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. నమ్మకం కలిగించాలి. ఈరోజు పేదలకు సంపూర్ణమైన విశ్వాసం ప్రభుత్వ పాఠశాలల్లో రెసిడెన్షియల్స్ కావచ్చు, కస్తూర్బా కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, పునాదులు పడాలి. ఈరోజు దాన్ని తీర్చిదిద్దాలి అని ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఒక్క 2-3 విషయాలు ఇక్కడ ఉన్న విద్యార్థులకు చెప్పదలుచుకున్నా.
100 సంవత్సరాల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్ల చరిత్ర కలిగిన యూనివర్సిటీ 100 ఏళ్లలో ఒక్క దళితుడు కూడా వైస్ ఛాన్సలర్ కాలే. ఈరోజు ఒక దళితుడిని ఈరోజు వైస్ ఛాన్సలర్గా మన ప్రభుత్వం నియమించింది. ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిఫ్ మా ఊరివాడు ఈరోజు ఆర్ట్స్ కాలేజ్కి ప్రిన్సిపాల్ అండ్ మెరిట్తో చదువుకుంది. ఇవాళ అంబేద్కర్ యూనివర్సిటీకి డాక్టర్ గంటా చక్రపాణి ప్రొఫెసర్ చక్రపాణి ఈరోజు వైస్ ఛాన్సలర్గా ఉన్నాడు. ఇవాళ రాజీవ్ గాంధీ IIIT మీరు చదువుకోబోయేదానికి గోవర్ధన్ ఈరోజు మీకు వైస్ ఛాన్సలర్గా ఉన్నాడు. హయ్యర్ ఎడ్యుకేషన్లో ప్రొఫెసర్ పురుషోత్తం వైస్ చైర్మన్గా ఈరోజు మీకు ఉన్నాడు. ఈరోజు విద్యా కమిషన్ని విద్యలో సమూలమైన సంపూర్ణమైన మార్పులు తీసుకురావాలి అని అంటే ఏమి చెయ్యాలి అంటే ఆ ఆత్మ ఉండాలి అని చెప్పి ఈరోజు మురళి IAS ఆఫీసర్ని ఈరోజు విద్యా కమిషన్ చైర్మన్గా నియమించిన. ఈరోజు ఎలక్షన్ కమిషన్కి రాని కుమిదిని ఈరోజు మనం నియమించినాం. ఈరోజు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఉన్నారు. ఇంతమందికి ఎప్పుడైనా ఈ దళిత బిడ్డలకి ఇన్ని అవకాశాలు వచ్చినాయా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ప్రజాప్రభుత్వం ఉన్నది కాబట్టే అసెంబ్లీ స్పీకర్ ఆయన ముఖ్యమంత్రిని చేస్తాను మోసం చేస్తే ఆయనను అధ్యక్ష అని పిలిచి మైక్ అడుక్కునే పరిస్థితి ఒక దళిత బిడ్డ చేతిలో పెట్టి నువ్వు ఆడ తప్పించుకున్నా ఈడ తప్పించుకోలేవు అని చెప్పి మా సోదరుడు గడ్డం ప్రసాద్ కుమార్ గారిని అసెంబ్లీ స్పీకర్గా ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాప్రభుత్వంలో మనం చేసినాం. ఆర్ట్స్ కాలేజ్ కానీ ఉస్మానియా యూనివర్సిటీకి కానీ లేకపోతే అంబేద్కర్ యూనివర్సిటీకి కానీ రాజీవ్ గాంధీ IIITకి కానీ హయ్యర్ ఎడ్యుకేషన్లో కానీ విద్యా కమిషన్లో కానీ ఎలక్షన్ కమిషన్లో ఇన్ని చైర్మన్ పదవులు ఈరోజు ఈవెన్ లాలో కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు గారిని దళితుడిని ఈరోజు పెట్టినాం. ఇప్పటివరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రోజు కూడా ఒక దళితుడికి అవకాశం రాలే. ఎన్ని ఎస్సీ కార్పొరేషన్ ప్రీతం సార్ అది. సో నేను అనేది ఏంటి అంటే ఇవన్నీ కూడా కులం ఒక్కదాంతోనే అవకాశాలు రాలే, వాళ్ళు చదువుకున్నారు కాబట్టి ఇవాళ అవకాశాలు వచ్చినాయి. ఇవాళ ఫైనాన్స్ను మేము తీర్చిదిద్దుతున్నాం అంటే సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ ఈరోజు డిప్యూటీ సీఎంగా సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకొని రాణించిన మల్లు బట్టి విక్రమార్క గారు ఈరోజు ఆర్థిక మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి ఈ నిధులన్నిటిని కూడా ఒక సిస్టమేటిక్గా స్ట్రీమ్లైన్ చేసి మీ దగ్గరికి పంపిస్తున్నాం. దీనికంతా చదువే కారణం. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది. ఇవాళ మీరు కష్టపడి చదువుకొని రాణిస్తే ఈ రాష్ట్రానికే మీరు నాయకత్వం వహించే అవకాశం వస్తుంది. మీరందరూ రాణించాలని, మీ జీవితం ఉజ్వలంగా ఉండాలి అని, ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది అని, రేవంత్ అన్న అని మీరు ఎప్పుడు పిలిచినా మీకు పలికే నాయకుడిగా మీకు తోడుగా నేను ఉంటానని, మా పిల్లలు రాణించాలి, మా పిల్లలు బాగుండాలి అని నిండు మనసుతో ఈ వేదిక మీద ఉన్న మేమందరం కోరుకుంటున్నాము. మీ మంచే మా మంచి. ఈరోజు ఏది జరిగినా మీరు బాగుంటే ఈ రాష్ట్రం బాగుపడుతుందని సంపూర్ణంగా